మొత్తానికి కోదండరామ్ గారు అజారుద్దీన్ గారు ఊపిరి పీల్చుకున్నారు. కోదండరామ్ గారి కంటే అజారుద్దీన్ గారు ఇవాళ 30వ తారీఖు లోపు కనుక ఆయన ఎమ్మెల్సీగా చట్టసభలో కూర్చోకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉండే. ఎందుకంటే చట్టసభలో లేని వ్యక్తికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల లోపుగా ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యేగా కానీ చట్టసభలో కూర్చోవాలి. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. కానీ ఆ ఎమ్మెల్సీ గవర్నర్ సంతకం మీద ఆధారపడి ఉండే మొన్నటిదాకా. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ? 2023లో ఎలక్షన్లకు ముందు దాసోజు శ్రవణ్కి ఆయన ఇంకొక ఆయనకి ఈ ఎమ్మెల్సీ 2 పదవులు కేసీఆర్ ఇచ్చినప్పుడు గవర్నర్ కోటాలో ఆనాటి గవర్నర్ దాన్ని ఆపారు. తమిళిసై అనుకుంటప్పుడు. ఎందుకు ఆపారంటే వీళ్ళు పొలిటికల్ లీడర్లు గవర్నర్ కోటాలో కేవలం 5 రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్లకు మాత్రమే ఈ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వాటిని ఆపడం జరిగింది. సో ఆపినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళిరు. కోర్టు కూడా ఇది చేసింది, అయిపోయింది. దాని తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 2 స్థానాలకి కోదండరామ్ గారు అండ్ అమీర్ అలీ ఖాన్ల పేరుని ఈ ప్రభుత్వం ముందు పెట్టింది. సో అది పెద్ద వివాదం అయింది. దాని తర్వాత అమీర్ అలీ ఖాన్ పేరును తీసేసి కోదండరామ్తో పాటు అజారుద్దీన్ యాడ్ చేసిరు. ఇప్పుడు సంతకం పెడతారా పెట్టరా ఏం జరుగుతుంది? మొన్న కూడా కోర్టు ఏదో అన్నట్టున్నది, మీరు తీసుకునే తీర్పుకి మేము ఇచ్చే దీనికి అవసరం ఏమి ప్రభావం చూపదు, మీరు నిర్ణయం తీసుకున్నాను గవర్నర్కి చెప్పినట్టున్నారు. లైన్ క్లియర్ అయింది. గవర్నర్ ఇప్పుడు ఆమోదం తెలిపారు. మరి వీళ్ళు కూడా పొలిటీషియన్సే కదా. మరి ఆనాడు 2023 నిర్ణయం అంటే టోటల్గా గవర్నర్ డెసిషన్ కూడా రాజకీయ నిర్ణయమే కదా. ఎవరి ప్రకారంగా గవర్నర్ నడుచుకుంటాడు? ప్రభుత్వం, ఇక్కడున్న ప్రభుత్వం ప్లీజ్ 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 అని అడుక్కుంటే వాళ్ళ ఆదేశాలతో అక్కడ ఆర్డర్ పాస్ అవుతుంది. అంతే కదా. అజారుద్దీన్ కోదండరాంలకు పచ్చజెండా. ఎమ్మెల్సీలుగా 2 అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర వేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి వెళ్ళి గవర్నర్ని కలిసిండు కదా. 6 నెలల ఉత్కంఠకు తెర. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంల అభ్యర్థిత్వాలకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. దీంతో 6 నెలల ఉత్కంఠకు తెరపడింది. గత ఏడాది ఆగస్టులో వీరిద్దరిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. అప్పటి నుంచి దస్త్రం గవర్నర్ కార్యాలయంలో పెండింగ్లో ఉంది. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాల ఆమోదానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో శనివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా వీరిద్దరి అభ్యర్థిత్వాలకు ఆమోదముద్ర వేయడంతో వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్ 6 నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలికి ఎంపిక కావాల్సి ఉన్నది. ఈ నెలాఖరు నాటికి 6 నెలల గడువు ముగుస్తోంది. ఈలోపు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదముద్ర వేయని పక్షంలో మంత్రి పదవిని వదులుకోవడమో లేక ఆయనతో రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడమో చేయాల్సి ఉండేది. గవర్నర్ ఆమోదంతో ఆయనకు ఊరట లభించింది. ఈ సమస్య 2 ఏళ్లకు పైన సాగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేసింది. అప్పటి గవర్నర్ ఆమోదం తెలపలే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేసింది. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఇరువురు ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై దాసోజు శ్రవణ్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2025 ఆగస్టులో ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ముందుకు తీసుకొచ్చింది. అప్పటి నుంచి పెండింగ్లో ఉంది. ఇప్పుడు క్లియర్ అయింది కథ ఇది. మరి ఇప్పుడు కోదండరాం గారికి కూడా మంత్రి పదవి ఏమైనా ఇస్తారా? 2 ఖాళీలు ఉన్నాయి కదా. ఏమో మరి చూడాలి.